ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్జ్యోతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 13 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ వచ్చి 6 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా రౌండ్ స్కేల్ పెట్టేసి రౌండ్ షేప్లో నేను మార్కింగ్ చేశాను. ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా రెండు క్లాత్లు, మెయిన్ క్లాత్ కూడా కింద ఉంది, రెండు క్లాత్లు కలిపి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత నెక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఫస్ట్ నెక్ అనేది పావించి విడత వదులుకుంటూ రౌండ్ షేప్లో నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా నెక్ మొత్తం ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కట్ చేసి అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత కింది భాగం కూడా మనం స్టిచ్ వేస్తూ రావాలి. నడుం భాగం కూడా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత మధ్యలోంచి క్లాత్ని రివర్స్ చేయాలి. ఈ విధంగా పట్టుకుంటూ క్లాత్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత కార్నర్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. నేను ఆపోజిట్ అంటే శారీలో ఉన్న క్లాత్ని తీసుకున్నాను. 3 ఇంచెస్ వెడల్పు. ఈ విధంగా కార్నర్స్ కుట్టిన తర్వాత రివర్స్ చేసి 10 ఇంచెస్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను ఇప్పుడు లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని పావించి విడతతో 4 ఇంచెస్ వరకు ఈ విధంగా మనం ప్లీట్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్ షోల్డర్ మధ్య భాగంలోనే రావాలి ఫ్రెండ్స్. అలా పెట్టుకోవడం వల్ల మనకు షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంటే మనం 10 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఈ విధంగా ఫ్రెండ్స్ 10 ఇంచెస్ కాదు 5 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని క్లాత్లో వెడల్పుగా ఫ్రెండ్స్ రివర్స్ చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా ఫ్లాట్గా వస్తుంది. ఒకసారి ఐరన్ చేసుకోండి. తర్వాత 5 ఇంచెస్ కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రండి. ఇక్కడ ముడతలు రావద్దు ఫ్రెండ్స్. ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా చూసుకోండి. రౌండ్ షేప్ వచ్చేటప్పుడు కూడా రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా కొద్దిగా ఒకదాని పక్కన మరొకటి పెట్టుకుంటూ రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆ జాయింట్ అనేది పైకి వచ్చేటట్టుగా పెట్టాను అంటే మనం ఇలా ఫోల్డ్ చేస్తే జాయింట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా సెట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఇలా వేసిన తర్వాత 2 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకోవాలి. కరెక్ట్గా అన్నిటిపైన 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. అన్నిటిపైకి వచ్చేటట్టుగా 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మధ్యకి కరెక్ట్గా స్టిచ్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా దానిపైన స్టిచ్ పడేటట్టుగా రౌండ్ షేప్లో ఎక్కడ ముడతలు లేకుండా రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, నాకు మరొక ఛానల్ కూడా ఉంది, కామాక్షి హర్బల్ బ్యూటీ పార్లర్, కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్. తప్పకుండా వాటికి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా మధ్యకి ఫోల్డ్ చేస్తూ కార్నర్కి స్టిచ్ చేస్తూ రావాలి. అంటే మనకు డబల్ ఫోల్డింగ్ వస్తుంది. డబల్ ఫోల్డింగ్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ముడతలు రావద్దు. సైజ్ అనేది కరెక్ట్గా తీసుకుంటూ నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఇక్కడ ముడతలు రావద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నేను లేస్ వేస్తున్నాను. లేస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. కొనలు అనేది లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకొని కొనలు బయటికి రాకుండా దానిపైన లేస్ పెట్టేసి రౌండ్ షేప్లో నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఇక్కడ ముడతలు రావద్దు, నీట్గా రావాలి. ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. తర్వాత ఇప్పుడు మనం కుట్టిన క్లాత్ని ఈ విధంగా కుచ్చులాగా అంటే 2-3 టైమ్స్ ఇలా అనుకుంటూ కుచ్చులాగా స్టిచ్ వేసి ఒక నాట్ వేసి నేను పూసలు పెడుతున్నాను ఫ్రెండ్స్. పూసలు ఈ విధంగా పెట్టాలి. తర్వాత మరో ప్రక్కన ఇలా కలుపుతూ చాక్లెట్ లాగా కుచ్చు పెట్టేసి నాట్ వేసేయాలి. నాట్ పెట్టేసి ఒక పూస అనేది యాడ్ చేస్తూ రావాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ
మొత్తం అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. చూడటానికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. నేను ఒక ఫ్లవర్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఫ్లవర్ని కూడా మధ్య భాగంలో పెట్టి స్టిచ్ వేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.